అమ్మా, అడవి జంతువులు చాలా దయగా ఉన్నాయి. అవును కూతురు, ఇక్కడ అందరితో వాడితో దయగా ఉందాం. చూడు అమ్మా, పక్షి నా దగ్గరికి వస్తోంది. చూడు నా చెర్రీ, ఇది మీ అమ్మమ్మ నీకోసం చేసింది. అవునా? వావ్, సూపర్, ఎంతో బాగుంది. అమ్మ, నేను దీన్ని ఇప్పుడే వేసుకోనా? తప్పకుండా. చెర్రీ, అరణ్యానికి వెళ్లి కొన్ని ఫలాలు మరియు కూరగాయలు తీసుకురావాలి. మనం వండుకుందాం. అవును అమ్మా. అచ్చా, ఎన్ని రంగుల పండ్లు మరియు కూరగాయలు! ఈ టమోటా చాలా తాజాగా కనిపిస్తోంది. ఇప్పుడు ఒక యాపిల్ కోసం అది పోయింది. ఇది నా బుట్టకి ఒక అద్భుతమైన జోడి. అడవిలో తిరుగుతూ పస్తున్నా తోట తంతికి తీసుకెళ్తున్నా. అప్పుడే కోసిన పండ్లు చాలా తాజాగా ఉన్నాయి. అడవి అందాలు చూస్తూ ఇంటికి వెళ్తున్నా. ఇవాళ ఎందుకు మా అమ్మ జ్ఞాపకం వస్తుంది. ఈ ఫుడ్ ని కొండ వెనుక ఉన్న అమ్మమ్మకి ఇచ్చేసి వస్తావా? అమ్మా, ఈ ఆహారాన్ని సంచిలో భద్రంగా ఉంచుతాను. అవునమ్మా, అడవికి వెళ్తున్నాను. చెకే పానుకున్నా, చెట్ల మధ్య తిరుగుతూ సంతోషంగా ఉన్నా. ఏ పాపా, నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మ ఆమెకు స్పెషల్ గా వండింది. నేను రెడ్ రైడింగ్ హుడ్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మీ అమ్మమ్మ ఇల్లు ఎక్కడుంది? అక్కడ కొండ వెనుక మా అమ్మమ్మ ఇల్లు ఉంది. ఓ ఓకే మా, బాయ్ బాయ్. అరే రే తోడేవులు, భయపడకు అమ్మమ్మ. ఇప్పుడు నా దుస్తులు. ఇది చాలా సౌకర్యంగా ఉంది. ఏమిటి పాపా? అమ్మమ్మ, నేను వచ్చేసాను చూడు. నీకోసం ఏం తెచ్చాను? రామా రెడ్ రైడింగ్ హుడ్. అవును అమ్మమ్మ, నీ చెవులు ఎందుకింత పెద్దగా ఉన్నాయి? నీ మాటలను వినడానికి. అవును అమ్మమ్మ, నీ కళ్ళు ఎందుకు ఇంత పెద్దగా ఉన్నాయి? నువ్వు వస్తావని ఎదురు చూస్తున్నాను. అవును అమ్మమ్మ, నీ ముక్కు ఎందుకు ఇంత పెద్దగా ఉంది? నిన్ను స్మెల్ చేసి తొందరగా తినాలా? ఏమిటి తోడేలా? భయపడకు, నేను వస్తున్నాను. తీసుకో. ఒరే తోడేలు, ఇక్కడ నుండి తిరిగొట్టే. మళ్ళీ కొడతా. పారిపోతున్నావా? ఇక్కడికి మళ్ళీ రాకు. ధన్యవాదాలు. ధన్యవాదాలు బాబు. అమ్మా, జాగ్రత్తగా ఉండు. ఆ నక్క ఇంకెప్పుడు చెర్రీ జోలికి రాలేదు. ఆ పాపను చుట్టుపక్కల వారందరూ రెడ్ రైడింగ్ హుడ్ అని పిలిచేవారు. రెడ్ రైడింగ్ హుడ్ చాలా సంతోషంగా ఉంది.